వారసత్వం లేదా గద్దర్ని కొనసాగించడం ఎట్లా అనేది చాలామంది మాట్లాడినారు. అట్లాగే చాలా కాలం నుంచి విగ్రహం గురించి కూడా మీకు తెలుసు, చదువుతూ ఉంటారు, ఎట్లాగో మీడియాలో చూస్తూ ఉంటారు. ఒక విగ్రహం గురించి కూడా అడుగుతున్నారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలి గద్దర్ది, అంతకంటే అర్హత గల వాళ్ళు ఎవరూ లేరనేది ప్రజల అభిప్రాయం. అట్లాగే ఒక మహాగాయకుడు, వాగ్గేయకారుడు, అత్యంత ప్రభావం కలుగజేసిన గద్దర్ ఆయన తన బహుశా మరణాన్ని ఊహించినాడు. ఆయన ఊహించి పాట రాసిన ఏకైక పాటగాడు గద్దర్. ఆయన మరణాన్ని ఊహించి ఉన్నాడు. ఆయన దాంట్లో ఆయన కొన్ని విషయాల్ని రాసుకున్నాడు. మూగబోయిన గొంతులో రాగం ఎవరు తీశారో అనే విషయాలు రాసుకుంటూ భవిష్యత్తులో ఏ జానపద జీవకణాన్ని అయితే నేను ఎత్తుకున్నానో, ఏ జానపద జీవకణాన్ని నేను ప్రజలకి చేరవేసినో దాని జీవాక్షరాలు భవిష్యత్తులో ఎవరో అని అడిగినాడు ఆయన. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గద్దర్ సాహిత్యము, కళలు ఇవన్నీ కూడా నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఒకటి ఉంది. నిజానికి చాలా ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ చాలా పేర్లు చెప్తుంటాం మనం. వీళ్లకు చరిత్ర పొడవున జయంతులు, వర్ధంతులు ఎన్నో జరుగుతుంటాయి. కానీ బహుజనులు, దళితులు, అణగారిన వర్గాలు, అట్లాగే ఒక సమసమాజాన్ని నిర్మిద్దామని కోరుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా గద్దర్ని ప్రేమించినారు. గద్దరు చేరని గుండె లేదు, గద్దరు చేరని హృదయం లేదు. ఇంత మహానుభావునికి మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఒక ఆయన మొత్తం విషయాలని, సాహిత్యాన్ని, కళల్ని నిక్షిప్తం చేసే ఒక ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎంగా ఉన్న భక్తి విక్రమార్క గారికి ఈ సభ విజ్ఞప్తి చేస్తున్నది. చినిగిన దోతి రుమాలను ఎవరు చుట్టుకుందరో అన్నాడు ఆయన. అట్లే ఆ గొంగడి మంతను ఎవరు అలుముకుందరో అన్నాడు. చేతికర్ర ఎవరు సాము చేస్తారో అన్నాడు. ఇట్లా పలిగిపోయిన డప్పుపై దరువులు ఎవరు వేసెదరు అన్నాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే గద్దర్ అంటే ఎన్ని చాలా రంగనాయకం లాంటి వాళ్ళు ఈ అర్ధనగ్న వేషం ఏంది అని కూడా విమర్శించింది ఒక సమయంలో. కానీ ఒక బ్రాండ్ను సృష్టించినాడు ఆయన. గోసి, గొంగడి, గజ్జెలు. ఆ తర్వాత ఆయన ఎర్రజెండా, దాదాపు 40 సంవత్సరాల ఎర్రజెండా తర్వాత ఆ జెండాను నీలి జెండాను కూడా కలిపి కూడా మనకు తెలుసు అవన్నీ ఒక చరిత్ర. వీటిని కూడా ఒక నిక్షిప్తం చేసే ఒక ఏర్పాటు కావాలని గద్దర్ పేరిట నిజానికి భారతదేశంలో, భారతదేశ చరిత్రలో వెన్నులో ఒక తూట పెట్టుకొని ఒక తూట తనను పాడమన్నదని చెప్పి పాట పాడి, అన్న చలో పాడదామన్నా అన్న తూట అని చెప్పి ఆ తూట ఒక జ్ఞాపకంగా, ఒక చరిత్రగా, ఒక ఉత్తేజంగా వదిలిపోయినవాడు గద్దర్. వీటన్నిటినీ మీరు మ్యూజియం, అట్లాగే ఒక విగ్రహం, అట్లాగే వీటినన్నిటినీ నిక్షిప్తం చేసే ఒక ఏర్పాటు. ఈ పొద్దున మాట్లాడిన వాళ్ళల్లో ఒక ముఖ్యమైన ప్రస్తావన ఇంకొకటి తెచ్చినారు. కర్ణాటకలో ఒక యూనివర్సిటీ ఉంది కళల కోసం. అట్లాగే గద్దర్ని మించిన వ్యక్తి లేడు, ఆ గద్దర్ మించిన కళలు లేవు. కాబట్టి మీరు ఆయన పేరిట ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని, గద్దర్ మ్యూజియం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని, ఆయన గోసి, గొంగడి, ఇవన్నీ ఏవైతే ఆయన వాడినాడో వాటన్నిటినీ నిక్షిప్తం చేయాలని, అన్నిటికీ మించి జీవితకాలం పాటు పీడిత ప్రజల, దుఃఖార్తుల, అన్నార్తుల గానం చేసిన, ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ కమ్యూనిజం ఉంటుందని చెప్పినాడు ఆయన. ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ పాట ఉంటుందని చెప్పినాడు ఆయన. వీటన్నిటినీ ప్రిజర్వ్ చేసే ఏర్పాట్ల కోసం మీరు ప్రయత్నం చేయాలని